బస్తా 270 రూపాయలకు దొరకాల్సిన చోట ఈ రోజు 450 రూపాయలు 600 రూపాయలకి ఒక్కొక్క బస్తా మీద అమ్ముతున్నారంటే అందరికీ తెలుసు ఎక్కడ పోతున్నాయో, అన్ని తెలంగాణకు పోతున్నాయి. అక్కడెక్కడైతే పంట ఎక్కువగా పండించినారో అక్కడ యూరియా కొరత ఉందని తెలుసుకున్నారో ఈ నుంచి ఆ బ్లాక్ మార్కెట్ లో డబ్బులు పోయే, ఈ ఎరువులు పోయే పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. అదేవిధంగా గతంలో కంటే ఎక్కువగా ఇచ్చినామని చెప్తున్న ఈ ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు సాగు తగ్గినా కానీ ఎందుకు ఈ విధంగా ఎప్పుడూ లేని విధంగా ఉంది అని చెప్పి అడుగుతున్నాను. చేతగాని చంద్రబాబు, రైతుల నోట్లో మట్టి కొట్టిన చంద్రబాబు, పేద ప్రజల కన్నీట కన్నీరైన చంద్రబాబు, ప్రజలకు వెన్నుపోటు కొట్టిన చంద్రబాబు. కాదు ఇప్పుడు నుండి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. తక్కువ కాదు, ఒక కట్ట మీద 2000 రూపాయలు 2100 రూపాయలు సబ్సిడీ అనేది ఇస్తుంది. అది ఇవ్వగా మనకి 250, 260, 270కి అమ్ముతున్నారు. ఇప్పుడు అందులో 800 రూపాయలు ఇస్తారంట. దానికోసం అని చెప్పేసి ఈ పన్నాగం అంతా పన్నుతున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఏం కావాలి? తనకు డబ్బులు కావాలి, రైతులు అక్కర్లేదు. తనకు కావాల్సిందంతా అమరావతి కట్టేయాలి. అమరావతి కట్టేసి అమరావతి మునిగిపోతున్న అమరావతిలో 2 బిల్డింగ్లు కట్టేసి చుట్టుపక్కల 1000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి. అందుకు మనం పెద్ద ఎత్తున ఈ విషయమై ఉద్యమించాలి. వైసీపీ డైలీ అప్డేట్స్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్ కి